పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD మూవీ అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోగా మూడో వారంలో సినిమా రికార్డులను క్రియేట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 20వ రోజున తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకున్న కల్కి మూవీ 80 లక్షలకు అటు ఇటుగా షేర్ రాబట్టవచ్చు అనుకుంటే ఏకంగా 1.01 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా టాలీవుడ్ చరిత్రలో 20వ రోజున హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాల పరంగా చూసుకుంటే కోటికి పైగా షేర్ అందుకున్న సినిమాలు చాలా అరుదుగా ఉండగా ఆ కోటికి పైగా అందుకున్న సినిమాలన్నీ కూడా ప్రభాస్ పేరిటే ఉండటం ఊహకందని ఊచకోత అని చెప్పాలి. ఇప్పుడు ఇది వరకు బాహుబలి సిరీస్ 2 సినిమాలు 20వ రోజున కోటికి పైగా షేర్ అందుకుంటే ఇప్పుడు కల్కి మూవీ మరోసారి కోటికి పైగా షేర్ అందుకోగా మిగిలిన ఏ సినిమా కూడా 20వ రోజున కోటి షేర్ మార్కును అందుకోలేకపోయింది. బాహుబలి 2 మొత్తం మీద 1.56 కోట్ల దాకా షేర్ ను 20వ రోజు సాధిస్తే బాహుబలి 1 1.10 కోట్ల దాకా షేర్ ను అందుకుంది. ఇప్పుడు కల్కి మూవీ 1.01 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా హనుమాన్ మూవీ 84 లక్షలు, KGF చాప్టర్ 2 81 లక్షలు, వెంకీ మామ మూవీ 81 లక్షల రేంజ్ లో షేర్ ను 20వ రోజున సాధించాయి. ఓవరాల్ గా 20వ రోజున కోటికి పైగా షేర్ అందుకున్న 3 సినిమాలు ప్రభాస్ పేరిటే ఉండటం చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ అని చెప్పాలి. మరి ఈ రికార్డును ఫ్యూచర్ లో అందుకోవడం చాలా కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. మరి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేసే సినిమాలుగా ఏ సినిమాలు వస్తాయో చూడాలి. అప్పటి వరకు చరిత్రలో నిలిచిపోయే రికార్డుతో ప్రభాస్ ఊచకోత కొనసాగించడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.